రాజకీయాల్లో ఒక నాయకుడిని మరొక నాయకుడు అనుసరించడం తప్పు కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని కొన్ని అంశాల్లో అనుసరించబోతున్నాడనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ అంశాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అనుసరించబోతున్నాడు అనే దాని మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాజకీయాల్లో ఒకరినొకరు అనుసరించే విధానం అయితే చాలా రోజుల నుంచి ఉంది, దాంట్లో తప్పు కూడా ఏం లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని కొన్ని విషయాల్లో అనుసరించబోతున్నాడు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏ అంశాల్లో రాహుల్ గాంధీని అనుసరించబోతున్నారు, అసలు ఎందుకు అనుసరించబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? లేపి దండించుకోవటం ఏంటో తెలుసా సార్? ఇప్పుడు ఎన్నికల్లో ఈవీఎంల మీద పడ్డారు కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు ఏంటి, ఓటర్ జాబితాల మీద పడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దొంగ ఓట్ల గురించి లేకపోతే ఓటు చోరీ గురించి నేను ఒక ఉద్యమం చేస్తానంటే లేపి దండించుకోవటం అవుతుందన్నమాట. ఏ విధంగా ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏం జరిగింది. రాహుల్ గాంధీ ఎపిసోడ్ అది సపరేట్ సార్. ఆయన ఏంటి ఇప్పుడు 15 నెలల్లో ఏమో హాయిగా నిద్రపోయినట్టున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు. అసలు ఏదో ఢిల్లీలో ఉద్యమం అంటున్నాడు, సంపూర్ణ క్రాంతి, జయప్రకాష్ నారాయణ్ ఆ టైప్లో ఒక ఉద్యమం చేస్తా. అంటే 2014 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడింది అన్నట్లుగా ఎన్నికల సంఘం మీద ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద, ఈ ఎన్నికల విధి మీద, అంటే ఈ ఎన్నికల నిర్వహణ మీద ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే త్వరలో ఆయన ఒక అధ్యయనం చేయించబోతున్నారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ అధ్యయనం? ఇప్పుడు అసలు పిటిషన్ ఇచ్చాడా ఆయన రాహుల్ గాంధీ? ఇంతవరకు ఇప్పుడు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, లేకపోతే ఏదో 6 నెలల నుంచి ఆయన అధ్యయనం చేస్తున్నాడు. బెంగళూరు సెంట్రల్ ఏదో మహదేవపుర మాట్లాడాడు కదా, దానిపైన అసలు ఆయన ఎందుకని కంప్లైంట్ చేయలేదు? ఆయన పార్టీ ఎందుకని కంప్లైంట్ చేయలేదు? ఇప్పుడు ఈసీకి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ కూడా ఈసీ నోటీసులు ఇచ్చింది. కర్ణాటక ఈసీ రాహుల్ గాంధీకి ఏంటి, మీరేదో ఒక మహిళ 2 ఓట్లు వేసిందన్నారు, కంప్లైంట్ ఇవ్వండి అని పంపింది. సార్ ఇప్పుడు మీరు కోర్టులో పిల్లేయలేదు, ఈసీకి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఒకటి ఈవీఎంలలో లోపాలు, లేకపోతే ఓటర్ జాబితాలో అక్రమాలు, ఈ ఓటు చోరీ, దొంగ ఓట్లు ఇవన్నీ నిజాలైతే వారణాసిలో మోడీ 3 రౌండ్లు ఎందుకు వెనకబడతాడు? ఫస్ట్ 3 రౌండ్స్ ఆయన ట్రైలింగ్ లేదు. వాళ్ళకి అసలు గతంలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి? 303. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 240. 63 ఎంపీ సీట్లు కోల్పోతుందా బీజేపీ? సరే, నువ్వు రాహుల్ గాంధీ నీకు గతంలో ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి? 42, 43. ఇప్పుడు ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి? 99. ఇంకోని చేర్చుకున్నారు 100. తప్పులా? అక్రమాల? ఈవీఎంల లోపమా? అంటే రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయడం, ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా స్పందించి దాని మీద మీరు నిజంగా అవకతవకలు జరిగాయి అనేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉంటే కోర్టును ఆశ్రయించండి, కోర్టులో పోరాడండి అంటూ కూడా. ఒకటి ఇండియా కూటమిలో లుక్కలు మీరు కొట్టుకు వచ్చారు. జనం ఎలా మిమ్మల్ని నమ్ముతారు? నువ్వు ఏంటంటే యాక్చువల్గా నువ్వు కన్యాకుమారి టు కాశ్మీర్ జోడో యాత్ర అన్నావు, బాగా వర్కౌట్ అయింది, నీ ఇమేజ్ బిల్డ్ అప్ అయింది. 2 రాష్ట్రాల్లో నువ్వు గెలిచావు. కర్ణాటకలో మీ ప్రభుత్వం, తెలంగాణలో మీ ప్రభుత్వం, నీ వల్లే వచ్చాయి పాదయాత్ర. అక్కడ బాగా ఐకమత్యంతో పనిచేశారు మీ పార్టీ వాళ్ళు కూడా. ఇప్పుడు నువ్వేం చేసావు? న్యాయ యాత్ర అనో ఏదో అన్నావు. ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టావు? అటు మణిపాల్లో ఏదో మణిపూర్ నుంచి అక్కడ చర్చలు తగలబెట్టిన ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇటు ముంబైకి అన్నావు. ఏం జరిగింది? ఈశాన్య రాష్ట్రాల్లో నుంచి నువ్వు
వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టేసరికి మమతా బెనర్జీ నేను రానను, నాకు చెప్పకుండా నా రాష్ట్రంలోకి ఇలా వస్తావని. అంటే మీ లుకల వల్ల మీరు ఓడిపోయి ప్రజల యొక్క నమ్మకం పొందలేక మోడీని గెలిపించి ఇప్పుడు ఇదేంటి ఆడలేక మధ్యలో ఓడే కదా. ఇప్పుడు మధ్యలో ఓడా నువ్వు ఆడలేకపోయావా చెప్పు, అది కదా ఇవాళ చర్చ. ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా రాహుల్ గాంధీ ఆయన తెప్పలు ఆయన పడుతున్నాడు. నీకెందుకు జగన్మోహన్ రెడ్డి? ఆయనంట ఆరామస్థాన్నో ఎవరిని అడ్డం పెట్టుకుని అదేదో మద్రాసు ఇంకా ఎవరో పిల్లగాళ్ళను కొంతమందిని పట్టుకొచ్చి ఐఐటి వాళ్ళు ఈ ఎన్నికల వ్యూహ నిపుణులను ఏదో చేస్తాడంట ఆంధ్రప్రదేశ్లో. ఏం చేస్తావు? అసలు నువ్వే కదా ఓటు చోరీ, పేటెంట్ నీదే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో 60 ఓట్లు ఉన్నాయనో ఏదో అన్నాడు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పురాలో రాహుల్. ఇక్కడ 60 కాదు, ఒక ఇంట్లో 600 ఓట్లు. జగన్ సీఎంగా ఒక ఇంట్లో 800 ఓట్లు ఒకే అడ్రస్తో చిలవల పలవలుగా అప్పట్లో మీడియాలో కథనాలు. పట్టాభిపురం గుంటూరు, అదే ఉరవకొండలో కేశవ్ అసలు ఫైట్ చేశాడు. ఇప్పుడు రాహుల్ నోరు తెరవక ముందే ఈ ఫైట్ ఇప్పుడు అంటున్నాడే జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి, ఆ రోజు కేశవ్ చేశాడు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ న్యాయ పోరాటం చేశాడు. 1476 ఓట్లు విశ్వేశ్వర రెడ్డి ఎవరో చేర్చారు. వాటిపైన అతను పోరాటం చేసి మరి అసలు అక్కడ జడ్పీ సిఇఓ సస్పెండ్, స్వరూపరాణి అనంతపురం జిల్లా పరిషత్ సిఇఓ సస్పెండ్ అయ్యటం కాదు, ఇంకా అసలు ఇంక 2 సస్పెండ్ అయ్యారు. అనేక మంది ఉద్యోగాలు పక్కన పెట్టారు, సస్పెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో అవకతవకల పైన కేశవ్ ఫైట్ సక్సెస్ అయింది. ఇవాళ అతను ఎమ్మెల్యే గెలిచాడు, ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. విశ్వేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు? అంటే అక్కడ ఒక చోటే కాదు కదా, గుంటూరులో ఎన్ని ఓట్లు చేర్చారు, బెజవాడలో ఎన్ని చేర్చారు. అసలు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఫైట్ చేస్తా, ఆరామస్థాన్ లేకపోతే మద్రాసు నుంచి పట్టుకొస్తున్నా అంటే నాకు నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు. అసలు ఓటు ఫేక్ ఓట్ కార్డ్స్ విన్నావా ఎప్పుడన్నా పేరు? సార్ ఫేక్ ఏటీఎంలు చూసావు, ఫేక్ ఆధార్ కార్డ్స్ కూడా వచ్చాయి, కానీ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ ఫస్ట్ టైం చూసాం. ఓకే. అప్పుడు రాహుల్ ఏమయ్యాడు? దేశం మొత్తం గగ్గోలు పెడితే తిరుపతి బై ఎలక్షన్ పార్లమెంట్ గురుమూర్తి ఎలా గెలిచాడు? గురుమూర్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి గురుమూర్తిని ఎలా గెలిపించారు తిరుపతి ఎంపీగా? 33,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు, వాటికి డూప్లికేట్ తయారు చేశారు. తమిళనాడు వాళ్ళని కర్ణాటక వాళ్ళని ఫోటోలు పెట్టి ఓట్లు వేయించారు, లారీల్లో తీసుకొచ్చారు. ఇది కదా గురుమూర్తి ఉప ఎన్నిక గెలుపు. సస్పెండ్ అయింది ఎవరు? ఐఏఎస్ గిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ సస్పెండ్ అయ్యారు కదా. ఎంతమంది సస్పెండ్ అయ్యారు ఆ కేసులో? అరే దొంగే దొంగ దొంగ అనడం కాదు, ఇక్కడ ఏంటి ఫేక్ ఓట్ కార్డ్స్ సృష్టికర్త ఇవాళ ఓటు చోరీ పైన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తాడా? జగన్మోహన్ రెడ్డికి ఆ ఉద్యమం చేసే నైతికత ఉందా? గురుమూర్తి మళ్ళీ ఎంపీ, మళ్ళీ అప్పుడు కూడా ఎంపీ అనుకుంటా. గురుమూర్తి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ ఎన్నికను రద్దు చేశారా? పాపం గిరీషాని బలి చేశారు. ఎవరు గిరీష మెడపై కత్తి పట్టి ఆ లాగిన్ పాస్వర్డ్ లాక్కున్నారు? చెప్పండి. అప్పుడు ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, భూమన అభినవ రెడ్డి డిప్యూటీ మేయర్గా, వాళ్ళపైన చర్యలయ్యి గిరీషాని బెదిరించింది ఎవరు? నిన్న మాధవ్ మాట్లాడుతూ బీజేపీ ముందు దాని మీద ఎంక్వైరీ చేయమంటున్నాడు. జగన్ ఉద్యమం దేవుడెరుగు. బీజేపీ మాధవ్ నిన్న అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు? తిరుపతి బై ఎలక్షన్లో ఆ ఫేక్ ఓట్ కార్డ్స్ దానిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ఇవాళ సిఈసి ఆశ్చర్యపోయాడు. రాజీవ్ కుమార్ ఆ రోజు వచ్చి ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి గిరీషాన్ని లేపాడు.
నీ పాస్వర్డ్ ఐడి నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఎవరికి చెప్పుకుంటాడు? ఆయనకి ఇంకా కాబట్టి ఒక్కసారిగా చెమటలు పట్టినాయి. అదనమాట. అంటే అప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? తిరుపతి ఫేక్ ఓట్ కార్డ్స్ మీద రాహుల్ మాట్లాడా? ఇప్పుడేదో బెంగళూరు సెంట్రల్, మహదేవపుర 6 నెలల అధ్యయనం, దెయ్యాలు వాదాలు వల్లించడం అంటే ఇదే అనమాట.